మా ఇంటికి యజమాని నేను. ఈ వర్డ్ అనేది మనం చాలా సార్లు వింటూనే ఉంటాము, అవునా? రైట్, ఇవాళ మనం దీనికి సంబంధించింది ఒక నాలెడ్జ్ని డిస్కస్ చేసుకుందాం నాన్న. రైట్, నార్మల్లీ మనం ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మిల్క్ ప్యాకెట్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, అవునా? డబుల్ టోన్డ్ మిల్క్ అనేసి, పాస్చరైజ్డ్ స్టాండర్డ్ మిల్క్ అనేసి, ఫుల్ క్రీమ్ మిల్క్ అనేసి, అవునా, టోన్డ్ మిల్క్ అనేసి, ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయని ఎప్పుడన్నా ఆలోచించినరా? ఎస్, వేరియేషన్స్ ఉండడానికి కారణం ఏంటిది అంటే మిల్క్ లోపల నార్మల్గా ఫ్యాట్స్ ఇంకా ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్ నో ఫ్యాట్. ఓకే, సో ఈ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి వేరియేషన్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది అన్నమాట. సో దానివల్లనే ఇక్కడ ప్యాకెట్స్ అనేవి డిఫరెంట్ నేమ్ ఇస్తున్నాం. మరి ఈ పర్సంటేజ్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. రైట్, టెల్ మీ, మీరు ఏ ప్యాకెట్ యూస్ చేస్తున్నారు అండ్ అలానే అందులో ఎస్ఎన్ఎఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉందో కమెంట్ చేసి చెప్పేసేయండి.